ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులు ధర్నాకు దిగారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా క్యాంటీన్లో భోజనం బాగాలేదని, ఈ విషయంపై ఎన్నిసార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఉదయం పెట్టే టిఫిన్లో రాళ్లు, కూరల్లో పురుగులు వస్తున్నాయన్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న యాజమాన్యం విద్యార్థులకు నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, హాస్టల్లో విద్యార్థులు ధర్నా చేయడానికి కారణం ఏంటి? యాజమాన్యం ఏం స్పందిస్తుంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. వెంకట్, ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బాయ్స్ జూనియర్ కళాశాల అక్కడ ఉదయమే పిల్లలు 8:30 తర్వాత టిఫిన్ చేసి ఒక్కసారి గంట మీదకి వచ్చి వాళ్ళు మెరుపు ధర్నాకు దిగారు. దాదాపు బాలురు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం సంబంధించిన బాలురులు మొత్తం సుమారు 50 నుంచి 60 మంది ఒక్కసారిగా ఆ రోడ్డుపై ప్రధాన రోడ్డుపై హర్ష కాంప్లెక్స్ ఒక వెనక భాగంలో శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్ ఉంటుంది. బాయ్స్ క్యాంపస్ లో నుంచి బయటకు వచ్చి పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారిగా మాకు సరైన భోజనం పెట్టట్లేదు అంటూ మాత్రం సరైన భోజనం పెట్టట్లేదు. ఉదయం పెట్టే టిఫిన్ లో మాత్రం అల్పాహారంలో కూడా రాళ్ళు, రప్పలు, దాంతో పాటుగా మధ్యాహ్నం పెట్టే అన్నం ఉడికి ఉడకని ఉంటుంది. మధ్యాహ్నం రాత్రి పెట్టే భోజనంలో ఆ ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది. మరోపక్క సాయంత్రం వేళల్లో రాత్రి పెట్టే భోజనం మాత్రం ఎప్పుడో మధ్యాహ్నం వండిన భోజనం లాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. దాంతో పాటుగా కూరల్లో కూడా పురుగులు వస్తున్నాయి, దాంతోపాటు అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి. కూరల్లో కూడా నాణ్యత లేదు, అన్నంలో కూడా నాణ్యత లేదు, టిఫిన్ లో కూడా పూర్తిగా నాణ్యత లోపించినట్టు మాత్రం విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారిగా తమ డిమాండ్లన్నీ పరిష్కరించాలి. కొన్ని నెలలుగా దాదాపు హాస్టల్ యాజమాన్యాలకి, దాంతో పాటుగా కళాశాల సిబ్బందికి, కళాశాల వార్డెన్లకు, కళాశాలలో ఉన్న పనిచేసే లెక్చరర్లకు, దాంతో పాటుగా కళాశాలలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా చెప్పినప్పటికీ, యాజమాన్యానికి చెప్పినప్పటికీ మాత్రం వారి తీరులో మార్పు రాకపోవడంతో ఒకసారిగా శ్రీ చైతన్య కళాశాలలోని బాయ్స్ క్యాంపస్, హర్ష కాంప్లెక్స్ లో ఉన్న విద్యార్థులతో ఒకసారి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి తమకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒక పక్క వాళ్ళు కూడా దాదాపు సుమారు అర్ధగంట పైగా వాళ్ళు అక్కడే రోడ్డు కాంప్లెక్స్ ప్రధాన రోడ్డు ముందు కూడా బైఠాయించి నినాదాలు చేశారు. కళాశాల యాజమాన్యం మాత్రానికి ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే మాత్రానికి కళాశాలను కూడా వదిలి వెళ్ళిపోతామంటూ చెప్పారు. ఈలోగా ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్నారు. పీడిఎస్ సంఘం, విద్యార్థి సంఘం నాయకులు అక్కడ చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. అక్కడ కళాశాలలో ఉన్న లెక్చరర్లు కావచ్చు, ఏనానికి సంబంధించి దాంతో పాటు వార్డెన్లు కూడా పీడిఎస్ నాయకులతో పాటు కొంత దిగిన పరిస్థితుల్లో మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అని చెప్పడంతో విద్యార్థులే నేరుగా వచ్చి తమకు నాణ్యమైన భోజనం తీసి పెట్టట్లేదు. దాంతో పాటు అల్పాహారంతో పాటు రాత్రి పెట్టే భోజనం చల్లగా ఉంటుంది, కూరల్లో కూడా పురుగులు వస్తున్నాయి, అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి, ఉదయం పెట్టే అల్పాహారంలో కూడా పూర్తిగా నాణ్యత లేకుండా ఉంటుందంటూ విద్యార్థులు ఆరోపిస్తుంటే, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు వేలాది రూపాయల ఫీజులు, దాదాపు లక్షల రూపాయల విద్యార్థులు తల్లిదండ్రులు పే చేస్తున్నప్పటికీ వాళ్ళ నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టట్లేదంటూ పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా ఆ కళాశాల సిబ్బంది యాజమాన్యాన్ని కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. ఈలోగా విద్యార్థుల మాత్రానికి ఆ కళాశాల యాజమాన్యం సిబ్బందితో పాటు వాళ్ళందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా ఆ లోనే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకవేళ వాళ్ళు లోనే తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికి మాత్రం వాళ్ళు చేసే మీరంటూ మాకు స్పష్టమైన హామీ ఇక్కడే అందరూ చూస్తున్నారు, ప్రజలంతా ఖమ్మంపట్నంలో ప్రజలంతా కూడా చూస్తున్నారు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వీడియోలు తీస్తున్న మాత్రం వాళ్ళందరూ చూస్తున్నాగా మాకు న్యాయం చేయండి, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని చెప్తే మాత్రం సిబ్బందితో పాటు యాజమాన్యంలో ఉన్న కీలక వ్యక్తులు కూడా అక్కడికి విద్యార్థులకు మాత్రం కొంతమంది మీరు ఇట్నే వ్యవహరిస్తే మీ అందరికి టీసీలు ఇచ్చి పంపిస్తాం, మీరు ఆ టీసీలలో రెడ్ మార్క్ అంటూ మాత్రం వాళ్ళని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు కూడా ఒక పక్క ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపట్లో శ్రీ చైతన్య కళాశాలలోని ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు భోజనం సరిగా పెట్టట్లేదంటూ వాళ్ళంతా ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడంతో ఖమ్మంపట్నంలో కలకలం కూడా సూచిందని చెప్పవచ్చు. దీని ఘటనపై కూడా ఇప్పటికే ఒక విద్యాశాఖ సంబంధించిన ఉన్నతాధికారులు శాఖ సంబంధించిన అధికారులు ఎలా స్పందిస్తారనేపై వేచి చూడాలి. దాంతో పాటుగా ఇప్పటికే విద్యార్థులకు గత కొన్నేళ్లుగా సరిగా పెట్టట్లేదు. అల్పాహారం సాయంత్రం పెట్టే భోజనంలో సాయంత్రం 7 గంటలకు భోజనం పెడుతున్నారు, ఉడకనే అన్నం పెడుతున్నారు, మళ్ళీ అది కూడా చల్లగా ఉంటుంది అని చెప్పడానికి వీళ్ళు ఆరోపణలు కూడా భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ అంశంపై మాత్రానికి యాజమాన్యం ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు మాత్రానికి లోనికి వెళ్లి గడి పెట్టుకొచ్చి గేట్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. వెంకట్, అయితే శ్రీకాంత్, ఇది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన హాస్టల్ లేకపోతే థర్డ్ పార్టీకి ఏమైనా ఇవ్వడం జరిగిందా? రజనీకాంత్, శ్రీ చైతన్యకు సంబంధించిన హర్ష అనే హర్ష కాంప్లెక్స్ ఉంటుంది. ఒకప్పుడు శ్రీ చైతన్య కళాశాల ఖమ్మంలో ప్రారంభంలో ఇది మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్ లో ఇది బాయ్స్ ఉంది, రెసిడెన్షియల్ కళాశాల నిర్వహిస్తున్నారు. పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో మాత్రానికి థర్డ్ ఫ్లోర్ లో కళాశాల నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రానికి వాళ్ళకి హాస్టల్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి థర్డ్ పార్టీకి ఇచ్చిన పరిస్థితి లేదు. సొంతంగా కళాశాల సంబంధించి
దాదాపు 6 నుంచి 7 బ్రాంచ్లు ఖమ్మం పట్టణంలోనే. ఈ 6 నుంచి 7 బ్రాంచ్లో కూడా అన్ని ఏ బ్రాంచ్లలోనే వంట కూడా అక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ హర్ష కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల బ్రాంచ్ లో మాత్రానికి విద్యార్థులు గత కొన్నేళ్లుగా భోజనం ఉండట్లేదు. ఉదయం పెట్టే అల్పాహారంలో కూడా పురుగులు, మధ్యాహ్నం పెట్టే అన్నంలో పురుగులు, ఉడకని అన్నం ఉంటుంది. సాయంత్రం పెట్టే భోజనాలు చల్లగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వెంకట్. ఓకే, రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.